చాలా సింపుల్‌గా పార్టీ మేకప్ లుక్ మన ఛానెల్‌లో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో ఏంటనేది తమిళ చూసారు కదా. ఈ రోజు మేకప్ రివ్యూ చేశాను అనమాట. సో మంచి లైట్ కలర్స్ వేసినప్పుడు ఆఫ్టర్ జ్యువెలరీ నెక్స్ట్ అలానే మనం చాలా మినిమల్ మేకప్ చేసుకోవడం వల్ల మన లుక్ అనేది చాలా చేంజ్ అవుతుంది. వీడియోలోకి వెళ్ళిపోతే చూసేయండి. ఏదైనా టోనర్ తీసుకోవచ్చు. ఇక్కడ నేను గులాబీ రోజ్ వాటర్ తీసుకున్నాను. ఇది టోనర్ వేసుకోలేదు, డ్రాప్స్ తీసుకొని అప్లై చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఏదైనా సీరం అప్లై చేసుకోవచ్చు. నా దగ్గర డౌన్ డార్క్ క్లియర్ ఉంది. సో నేను ఇది నార్మల్గా కొంచెం అప్లై చేస్తున్నాను సీరం. సీరం జస్ట్ నార్మల్లీ సీ లుక్. అండ్ నెక్స్ట్ అలానే మనకి కొంచెం లేయర్స్ అనేది ఇదవ్వడానికి, ఎందుకంటే డైరెక్ట్ మేకప్ చేయడం వల్ల స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్ మీరు టోనర్, సీరం, మాయిశ్చరైజర్ ఇలాంటివి ఏదో ఒకటి రాయొచ్చు. సో నేను ఇక్కడ సీరం అప్లై చేశాను. మాయిశ్చరైజర్ తీసుకుంటున్నాను. మాయిశ్చరైజర్ కూడా మనం ఒక 3 డ్రాప్స్, ఎక్కువ కూడా కాదు, జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ తీసుకొని మైండింగ్ ఉన్నది నెత్తికి రాసేసుకోండి. సో అలా ఫస్ట్ స్కిన్ కేర్ కింద తీసుకోవాలి. ఇప్పుడు మన మేకప్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ మనం మేకప్ వితౌట్ ఫౌండేషన్ చేస్తున్నాము. నేను క్రేలాన్ తీసుకున్నాను. క్రేలాన్ లో మనకి సుప్రా కలర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇలా మనకి డిఫరెంట్ షేడ్స్ వస్తూ ఉంటాయి అనమాట. లైక్ ఇలా బాక్సెస్ లో వస్తాయి, చిన్న చిన్న బాక్సెస్ లాగా ఇలా వస్తుంది. మనకి నచ్చిన కలర్ తో మనం స్కిన్ మొత్తం కూడా చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి అస్సలు ఫాస్ట్ గా పోదు. నార్మల్ ఫౌండేషన్స్ కన్నా ఎక్కువ టైం ఉంటుంది. సో మన కలర్ చూస్ చేసుకోవచ్చు. ఇది కొంచెం అయిపోయింది. సో ఇప్పుడు ఇలా ఒక 2-3 షేడ్స్ మనం చూద్దాము. ఏది సెట్ అయిందో కూడా మీకు క్లియర్గా చూపిస్తుంది. ఇది ఆల్రెడీ నేను యూజ్ చేసి ఉన్నాను. మేబీ ఇది నాకు సెట్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. నాకు ఇది బ్లెండ్ అయ్యింది ఈజీగా నా స్కిన్ టోన్ లోకి. సో ఇది అప్లై చేస్తున్నాను నా స్కిన్ కి. సో ఇది మొత్తం ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా చెప్తాను. బట్ మనకి డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి, సో ఇది నాకు తెలియదు. దీంట్లో డార్క్ సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి అంతకన్నా తక్కువ షేడ్, లైక్ ఇలా మనం ఏదైనా డార్క్ షేడ్ లో ఒకటి తీసుకొని ఫస్ట్ దీంతో మనం డార్క్ సర్కిల్స్ అనేది చేసుకున్న తర్వాత మన స్కిన్ టోన్ కి ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచ్ అయిన స్కిన్ ది మనం మొత్తం అంతా ఫేస్ కి అప్లై చేసుకుంటాం లైక్ ఫౌండేషన్. సో ఇది మనం ఫస్ట్ కరెక్టర్ కింద అప్లై. సంతోష్ శ్రీకర్ మ్యామ్ ఉన్నారు కదా, సో ఆమె దగ్గర నేను మేకప్ కోర్స్ నేర్చుకున్నాను. మేకప్ కోర్స్ నేర్చుకున్నప్పుడు ఇది కుకీ బ్రష్ అంటారంట. సో నాకు యాక్చువల్లీ బ్రష్ ఏమంటారు అనేది తెలియదు. సో ఇది కొంచెం స్లైట్ యాంగిల్ లో ఉంటుంది అండ్ బ్రష్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు చూడొచ్చు సంతోషి శ్రీకర్ అని చెప్పేసి. సో సంతోషి శ్రీకర్ మ్యామ్ దగ్గర నేను నేర్చుకున్నప్పుడు సో నాకు కొంచెం సెట్ వాళ్ళు ఫ్రీ ఇచ్చిన దాంట్లో ఇది ఒకటి అనమాట. సో ఇది మనకి ఐ కరెక్టర్ కింద కదా. సో ఇది నేను కొంచెం తీసుకుంటున్నాను దీంట్లో ఇలాగా. సో నా ఐస్ కి ఫస్ట్ ఐస్ కరెక్షన్ చేసుకోవడం. ఈ బ్రష్ చాలా చాలా బ్రజిల్స్ స్మూత్ గా ఉంటాయి, అస్సలు మనకి ఇరిటేషన్ అనేది రాదు. సో ఇలా మొత్తం ఐ మేకప్ కంప్లీట్ చేయాలి. మీకు డిఫరెన్స్ తెలుస్తుందా? ఈ ఐకి కొంచెం డార్క్ సర్కిల్స్ మనకి ఎప్పుడైతే తగ్గుతుందో సో అప్పుడు మనం చేయొచ్చు. అండ్ తర్వాత ఇది లాక్ చేయడానికి మనం వేరే పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. లైక్ మనం ఏదన్నా లూజ్ పౌడర్ అంటాము, కన్సిలర్ పౌడర్, లూజ్ పౌడర్, ఇలా ఏదైనా యూజ్ చేయొచ్చు. బట్ నేను మన ఇంట్లో అందరికీ దొరికేలాగా పాండ్స్ పౌడర్ ఉంటుంది కదా, సో 10 రూపీస్ పాండ్స్ పౌడర్ ఉంటుంది. సో ఇలాంటి చిన్న పౌడర్స్ తో కూడా మనం చేయొచ్చు. సో అది లూజ్ పౌడర్ ఏదైనా సరే యూజ్ చేయొచ్చు కాబట్టి, సో ఇది నేను దీంతో పాటు నేను మేకప్ లాక్ చేసి చూపిస్తాను. చూస్తే ఇప్పుడు నా డార్క్ సర్కిల్స్ రెండు మొత్తం నేను లాక్ చేసాను. అండ్ తర్వాత నా ఫేస్ కూడా ఇందాక నేను చెప్పిన మనకి బాగా బ్లెండ్ అయ్యింది. సో ఇప్పుడు అది నేను చేసేస్తాను. సో ఇది నా షేడ్. సో ఈ షేడ్ ఇప్పుడు ఆల్రెడీ నేను ఏదైతే లాక్ చేసి పెట్టుకున్నానో ఐస్ కి, సో దానిపైన మళ్ళీ మనం మన ఫౌండేషన్ కలర్ వేస్తాం. సో ఇది ఏంటంటే యాక్చువల్లీ మన స్కిన్ కి సీరమ్, మాయిశ్చరైజర్ ఇవన్నీ అప్లై చేసాం కాబట్టి
మనకి అంత ఫౌండేషన్ కూడా ఎక్కువ అవసరం అనిపించింది అనమాట. మీరు కొంచెం అప్లై చేసేసరికి గ్రీజీగా నెక్స్ట్ గా అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే మీరు పౌడర్తో ఇదంతా వర్క్ చేస్తారో సో మొత్తం మీకు స్కిన్ చాలా క్లియర్ గా అనిపిస్తుంది అనమాట. మొత్తం ఫేస్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఫేస్ అంతా మేకప్ అయిన తర్వాత ఈ నెక్ ఏరియా కూడా మీరు ఇలానే చేయాలి. బికాస్ ఫేస్ అండ్ నెక్ ఎప్పుడు కూడా మీకు వేరే వేరేగా అనిపించకూడదు, అన్ఈవెన్ గా అనిపించకూడదు కదా, ఈవెన్ గా ఉండాలి. సో అలా మీరు మొత్తం ఫేస్ అండ్ నెక్ కవర్ చేస్తారు. ఫేస్ టోటల్ గా చేంజ్ అయ్యే ఒక చిన్న మ్యాజిక్ చూపిస్తాను. పాండ్స్ పౌడర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఏదైనా ఒక బ్రష్ తీసుకొని పౌడర్ బ్రష్ లాంటిది ఇప్పుడు చూడండి మ్యాజిక్ చూపిస్తాను. ఇంత గ్లాసీగా ఉన్నది కాస్త మ్యాట్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఈ పౌడర్ ఎందుకు నేను చూపిస్తున్నా అంటే చాలా మందికి పౌడర్ లేకపోతే మీకు సెట్టింగ్ పౌడర్ ఉంటుంది మేకప్ సెట్ చేయడానికి. సో ఒకవేళ అది అవైలబిలిటీ లేకపోతే మీరు అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్ గా పాండ్స్ పౌడర్ తో కూడా మేకప్ ని టాప్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువ ఉండాలి అంటే కనుక లాస్ట్ మేకప్ సెట్టింగ్ స్ప్రే ఉంటుంది, అది కంపల్సరీ వేసుకోవాలి. అలా అయితేనే మీకు మేకప్ లాక్ అవుతుంది. సో ఇది ఒక టిప్. సో మీకు ఒకవైపు మ్యాట్ చూపిస్తాను, ఒకవైపు ఏమో గ్లాసీ చూపిస్తాను నా ఫేస్. స్కిన్ ఎప్పుడు కూడా బాగా రుద్దకూడదు, జస్ట్ పై పైన టచ్ అప్ చేసుకోవాలి. దాని అప్పుడే మీకు స్కిన్ క్లియర్ గా తెలుస్తుంది. నా స్కిన్ చూసారు కదా, ఒక సైడ్ అంతా మ్యాట్ గా కనిపిస్తుంది, ఒక సైడ్ అంతా గ్లాసీగా కనిపిస్తుంది. సో పాండ్స్ పౌడర్ తో కూడా మనం మేకప్ ని లాక్ చేయాలి. ఐ షాడో ప్యాలెట్స్ ఇది నేను ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. ఇది మనకి ఒక బుక్ లాగా ఓపెన్ అవుతుంది. చూస్తాయి 4 కలర్స్. సో ఇది నేను 150 రూపీస్ కి తీసుకున్నాను. అంటే ఇది 350 అలా అయితే నాకు ఆఫర్ లో 150 రూపీస్ కి వచ్చింది. సో దీంట్లో మనం ఒక 2 షేడ్స్ మంచిగా చేసేది. సో నేను అనుకుంటున్నాను వైట్ గ్లిటర్ లాస్ట్ లో, అండ్ అలానే మనకి స్కిన్ లో కలిసేదానికి మినిమలైజ్ చేయడానికి ఫస్ట్ ఏదైనా న్యూడ్ కలర్స్ అప్లై చేసుకుని దానిపైన మనం వైట్ గ్లిటర్ వేసుకుంటే ఐ మేకప్ అనేది చాలా బాగా జరుగుతుంది. నార్మల్ కలర్ లో వేసుకోవాలి. సో దట్ మనకి చాలా న్యూడ్ గా అండ్ నెక్స్ట్ అలానే న్యాచురల్ గా అనిపించాలి. కార్నర్స్ లో కొంచెం థిక్ కలర్ వేద్దాం అనుకుంటున్నాను. సో నేను దానికి కొంచెం థిక్ కలర్ లాగా అప్లై. సో నా ఐస్ చాలా మంచి షేడ్ ఇచ్చాను. సో దానిపైన వైట్ గ్లిటర్ వేద్దాం, సో దట్ మీకు మంచి లుక్ అనేది తెలుస్తుంది. నేను వైట్ గ్లిటర్ హ్యాండ్ తోనే అప్లై చేస్తాను. జస్ట్ అక్కడక్కడ ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఈవెన్ నేను దీంట్లో యూజ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఈ మేకప్ కి నాకు ఎందుకు ఆ న్యూడ్ షేడ్ వేయాలనిపించింది. సో ఇది నేను జుడియోలో తీసుకున్నాను 149 రూపీస్ కి. సో తర్వాత నేను ఇక్కడ కొంచెం హైలైటర్ అండ్ నెక్స్ట్ అలానే కొంచెం కాంటోరింగ్ కూడా చేసేస్తాను. కాంటోరింగ్ కి మనం ఏదైనా బ్రౌనిష్ కలర్ టైప్ లో కొంచెం ఈ యాంగిల్స్ లో చేసుకుంటే ఫేస్ కొంచెం థిన్ అవుతుంది. అండ్ ఈ టీ జోన్ ఉంది కదా ఇక్కడ, అండ్ నెక్స్ట్ అలానే నోస్ దగ్గర మనం హైలైటర్ అనేది చేసుకుని అండ్ తర్వాత ఇక్కడ కొంచెం ఈ ఏరియాలో కొంచెం హైలైటర్ వేసుకుంటే మన ఫేస్ చాలా లుక్ మారిపోతుంది. అది అయిన తర్వాత నా దగ్గర ఈ ఐషాడో ప్యాలెట్ ఉంది. దీంట్లో బ్రాన్స్ గర్ల్స్ అని చెప్పేసి 35 కలర్స్ ఉంటాయి. సో దీంట్లో మనం బ్రౌన్స్ కింద నెక్స్ట్ హైలైట్ కింద యూజ్ చేద్దాం. ఎందుకంటే డిఫరెంట్ కాకుండా దీంట్లోనే చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో దీంట్లో నేను 2 కలర్స్ యూజ్ చేసి ఇప్పుడు హైలైటింగ్ అండ్ నెక్స్ట్ అలానే కాంటోరింగ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను కొంచెం లైట్ గా వైట్ కలర్ ది తీసుకున్నాను. సో ఇప్పుడు మనం హైలైటర్ కింద ఇక్కడ చాలా ఈజీ మేకప్ మనం చేసేలా చేస్తే వాల్యూమినస్ స్లాష్ పారడైస్ అని చెప్పి ఇది లోరియస్ ప్యారిస్ నుంచి బ్రాండ్. సో ఇది నాకు కొలాబరేషన్ వచ్చింది లాస్ట్ టైం. సో ఇది వేసుకున్నప్పుడు ఐలాషెస్ అనేది ఇంకా ఎక్కువ వాల్యూమ్ ఇచ్చి కొంచెం ఎక్కువ కనిపిస్తుంది బ్లాక్ గా. అండ్ ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ రెండు అప్లై చేసేద్దాం.
ఐబ్రోస్ కి ఈ ఐబ్రో పౌడర్ యూజ్ చేస్తున్నాను. దీంట్లో మనకి 3 ఉంటాయి కలర్స్. దానికి ఒక ఇస్తారనమాట. ఒకటి యాంగులర్ బ్రష్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకటి ఈ మస్కారా బ్రష్ ఇస్తారు. ఎందుకంటే బ్రౌస్ అనేది ఫుల్‌గా ఫస్ట్ బ్రష్ చేసుకొని ఇలా, ఇలా సెట్ చేసుకొని అండ్ పౌడర్ తర్వాత మళ్ళీ ఇంకోసారి కూడా సెట్ చేయొచ్చు. సో, దీంట్లో నేను లాస్ట్‌ది యూజ్ చేస్తున్నాను బ్రౌన్. సో, ఈ బ్రౌన్ యూజ్ చేస్తే మనకి న్యాచురల్‌గా ఉంటుంది. బ్లాకిష్ కలర్. యూజ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి పెట్టవద్దు. ఫస్ట్ కింద నార్మల్‌గా పెట్టండి ఒక లైన్. సో, లైన్ పెట్టిన తర్వాత ఇది ఒక టేప్ తీసుకునండి. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మిడిల్ కార్నర్ నుంచి మళ్ళీ నార్మల్ అవ్వండి. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇలా కిందకి డౌన్ చేయండి. సో దట్ మీకు ఒక షేప్ వస్తుంది. బట్ ఇక్కడ మాత్రం ఇప్పుడు ఇది చేయొద్దు. ఏదైతే మీరు ముందు తీసుకున్నారో దాంతోనే ఒక షేప్ చేయండి. బట్ స్టార్టింగ్ నుంచి అయితే ఇవ్వద్దు. అలా ఇస్తే మీకు మొత్తం కన్‌ఫ్యూజ్ అయిపోతుంది. ఒకప్పుడు నేను కూడా స్టార్టింగ్ నుంచే పెట్టేదాన్ని. కానీ ఉండే కొద్దీ ఐబ్రోస్ క్లియర్‌గా చేసేదానికి పడుతుంది. హాఫ్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత ఫ్రంట్‌ది ఆ బ్రష్‌కి ఏదైతే పౌడర్ ఉందో అది బ్లెండ్ చేస్తే మీకు ఐబ్రో షేప్ అనేది క్లియర్‌గా వస్తుంది. సో, దీనికి మీరు డిఫరెన్స్ చూడొచ్చు. సో, ఇది కూడా చేసేసి సో, నా మేకప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇయర్ రింగ్స్ అండ్ నెక్స్ట్ నెక్ పీస్ వేసిన తర్వాత నా అవుట్‌ఫిట్ లుక్ చూపిస్తాను. చేయండి. ఇలాంటి వైట్ కలర్ వేసినప్పుడు ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ వేసుకొని ఇలాంటి మినిమల్ మేకప్ చేయడం వల్ల మంచి లుక్ అయితే ఉంటుంది. సో, వీడియో చూసారు కదా! నచ్చిందా? అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో దట్ నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ వెంటనే మీకొస్తుంది. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై. లవ్ యూ ఆల్.